Hi friends, welcome back to my channel. JavaScript ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో భాగంగా ఈ వీడియోలో మనము వాట్ ఈస్ ద టెర్నరీ ఆపరేటర్ ఇన్ JavaScript ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాము. డెఫినేషన్ చూసినట్లయితే ద టెర్నరీ ఆపరేటర్ ఇన్ JavaScript ఈజ్ ఏ షార్ట్ హ్యాండ్ కండిషనల్ స్టేట్మెంట్ దట్ రిటర్న్స్ వన్ వాల్యూ ఇఫ్ ట్రూ అండ్ అనదర్ ఇఫ్ ఫాల్స్. టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏదైతే ఉందో దానికి షార్ట్ హ్యాండ్ అనమాట. ఒక రకంగా షార్ట్ హ్యాండ్ అంటే షార్ట్ కట్ మెథడ్. ఇది చాలా వన్ లైన్ మెథడ్, వన్ లైన్ కండిషన్. టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసి మనము ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిని వన్ లైన్లో మనము ఈజీగా మనము రాయడానికి పనికి వచ్చేది టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ అని చెప్పేసి మనము అంటారు దీన్ని. అయితే ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క టెర్నరీ ఆపరేటర్ అనేది రెండు మనం ముఖ్యంగా ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో ఏదో ఒకదాన్ని రిటర్న్ చేస్తుంది. అయితే ట్రూ లేకపోతే ఫాల్స్, ట్రూ అయితే ఇది, ట్రూ కాకపోతే ఫాల్స్ అయితే అది అని చెప్పేసి మనకి ఇలాగా ట్రూ ఆర్ ఫాల్స్ ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. దీని యొక్క యూజెస్ చూసినట్టయితే ఇక్కడ మనకి సింప్లిఫైస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇంటూ ఏ సింగిల్ లైన్. ఇప్పుడు చెప్పినాం కదా నేను, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాయాలి, దాని తర్వాత దాని లోపల మనకి ఇఫ్ అయితే మనకి ఏం రావాలో మన అవుట్పుట్ ఏం రిటర్న్ ఇఫ్ అయితే ఇఫ్ అయినప్పుడు ఏం రిటర్న్ అవ్వాలో అది రాయాలి, తర్వాత ఎల్ స్టేట్మెంట్ రాయాలి, దాని లోపల ఏం రిటర్న్ అవ్వాలో అక్కడ అది రాయాలి. ఇవన్నీ 4-5 లైన్స్ మనం కోడ్ అనేది రాయవలసి ఉంటుంది ఇఫ్ ఎల్ స్టేట్మెంట్లో. టెర్నరీ ఆపరేటర్లో ఓన్లీ సింగిల్ లైన్లోనే మనకి ఇదంతా వర్క్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మొత్తం ఇది ఒకటే లైన్లోకి వచ్చేసి ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ టెర్నరీ ఆపరేటర్. కామన్లీ యూజ్డ్ ఫర్ కండిషనల్ రెండరింగ్ ఇన్ UI ఫ్రేమ్వర్క్స్. ముఖ్యంగా ఇది టెర్నరీ ఆపరేటర్ని ఇది మనకి ఎలాంటి విషయాలు వాడతారంటే UI ఫ్రేమ్వర్క్స్ మనకి రియాక్ట్, యాంగులర్ ఉన్నాయి కదా, వ్యూ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటిల్లో బాగా వాడతారు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా యూఐని ఇది ఏం చేస్తుంది, కండిషనల్గా రెండరింగ్ చేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్ మనము JSX రియాక్ట్ అయితే JSX లోపల మనము అంటే HTML లోపల మనము ఈ కండిషన్ డైరెక్ట్గా రాసేయచ్చు. డైరెక్ట్గా HTML ఏదైతే ఉందో దాన్ని ఆ మొత్తాన్ని కూడా ఇది కండిషన్లో పెట్టి మనము UI అంటే ఇదైతేనేమో నాకు ఈ UI కావాలి, ఇది కాకపోతే ట్రూ అయితేనేమో ఈ UI కావాలి, ఫాల్స్ అయితేనేమో నాకు UI కావాలి అని చెప్పేసి మనము డైరెక్ట్గా JSX లోపల మనము రాస్తామన్నమాట టెర్నరీ ఆపరేటర్ని. ఇది ఒక దీని యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఇది ఫ్రేమ్వర్క్స్లో UI ఫ్రేమ్వర్క్స్లో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట టెర్నరీ ఆపరేటర్ని. టెర్నరీ ఆపరేటర్ మనం బాగా వాడతాం రియాక్ట్ లోపల. ఇంప్రూవ్స్ కోడ్ రీడబిలిటీ అండ్ రెడ్యూసెస్ లైన్ కౌంట్. కోడ్ రీడబిలిటీ ఎందుకంటే మనం కండిషన్ ఒక చోట మనం దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఇంకో చోట అలా ఉండదు. ఇది డైరెక్ట్గా మనము HTML అంటే JSX లోపల మనం రాస్తాం UI కోసం కాబట్టి ఇది మనకి ఈజీగా అంటే మనం రీడబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కోడ్ని రెడ్యూస్ చేస్తుంది. కోడ్ యొక్క అంటే మనకి యూఐని కూడా అంటే ట్యాక్స్ని కూడా తక్కువ ట్యాక్స్ తక్కువ UI అయితే మనము ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఐడల్ ఫర్ అసైనింగ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ కండిషన్ మనము వాల్యూస్ని కూడా ఇక్కడ అసైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాకు ట్రూ అయితే నాకు ఈ వాల్యూ కావాలి, ఫాల్స్ అయితే నాకు ఈ వాల్యూ కావాలి అని చెప్పేసి మనము చేస్తుంటాము. అంటే ఇది మామూలుగా జావాస్క్రిప్ట్ లాగా ఇది ఏం చేస్తుంది, మనము ఈ ఫంక్షన్స్ లోపల యూజ్ చేసుకోవచ్చు. అలాగే HTML అంటే JSX లోపల అంటే రియాక్ట్లో JSX లోపల డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసి మనం కండిషనల్ రెండరింగ్ కూడా చేయడానికి ఈజీగా మనకి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది మనకి చాలా ఫేమస్ అవడం జరిగింది అనమాట. అయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను కాన్స్టెంట్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ 20 ఇచ్చాను, మెసేజ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ ఈ మెసేజ్లో మనం ఏం మెసేజ్ చేశాను, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఈ కండిషన్ రాశాను. ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే ఏం కావాలి నాకు చూడండి, క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అంటే ఇఫ్ కండిషన్ అనమాట. ఇది అయితే నాకేం కావాలి, నాకు ఈ బ్లాక్ను చూపి UR an అడల్ట్ అని చెప్పేసి ఈ బ్లాక్ను ఈ కోడ్ నాకు చూపి. ఇది HTML కోడ్, ఇది HTML కోడ్, జస్ట్ మనము టెక్స్ట్ రాసాము. ఈ బ్లాక్ను చూపి ఒకవేళ కాకపోతే మనకేం కావాలో UR an మైనర్ అని చెప్పి చూపి. చూసారా మనకి రెండు UIs నేను ఇక్కడ ఏం చేశాను, రెండరింగ్ చేస్తున్నాను. ఈ కండిషన్ బేస్ మీద మనము 2 UIsని రెండరింగ్ చేస్తున్నాం. అందుకనే దీన్ని కండిషనల్ రెండరింగ్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట. అప్పుడు ఏమైంది, నేను మెసేజ్ని కన్సోల్ చేశాను. కన్సోల్ చేస్తే మనకి ఏమైంది, ఇక్కడ అవుట్పుట్ చూస్తే UR an అడల్ట్ అని చెప్పి వచ్చింది. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇక్కడ 20 మన ఏజ్ ఎంత 20.
20 కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అంటే 18 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనకి అక్కడ ఫస్ట్ కండిషన్ అనేది మనకి రిటర్న్ అయింది. ఎందుకంటే ఇదేమో ఫస్ట్ ట్రూ అయితేనేమో ఫస్ట్ కండిషన్, ఫాల్స్ అయితేనేమో సెకండ్ కండిషన్ అనేది మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట టెర్నరీ ఆపరేటర్. ఇది టెర్నరీ ఆపరేటర్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.